హలో అండి, నేను మీ ధనా. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. నేను చూపిస్తున్న ఈ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. వెయిట్ లాస్ కూడా అవుతారు. బియ్యం వేయకుండా ఇక్కడ నేను రొట్టెను వేశాను. బియ్యం బదులు నేను ఇక్కడ జొన్న రవ్వతో ఈ రొట్టెలను వేశానండి. చాలా బాగా కుదిరాయి. దీన్ని చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, నైట్ డిన్నర్గా కానీ, లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి వాళ్ళకి వేసి పెట్టినా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని తయారు చేయడానికి ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పుని వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి 3 కప్పుల జొన్న రవ్వను తీసుకోవాలి. ఈ రవ్వ మనకి అన్ని సూపర్ మార్కెట్లోనూ అందుబాటులో ఉంటుంది. ఇలా 3 కప్పుల రవ్వను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇలా క్లీన్ చేసిన ఈ రెండింటిని 8 గంటలు నానబెట్టుకోవాలి. నానిన మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో చల్లటి నీళ్ళను పోసుకొని మెత్తగా మిక్సీ రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న దీనిలో రవ్వని గట్టిగా పిండేసి ఈ మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ 2-3 సార్లు బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాస్త బరకగా మిక్సీ పట్టాలి. ఇలా రెడీ అయిన ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని రాత్రంతా దీన్ని పులియ పెట్టాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పిండి మరుసటి రోజుకి కాస్త పులిసి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు గెరిటతోటి పిండిని బాగా కలుపుకొని మనకి కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని అందులోనే రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని మరీ పలచగా కాకుండా అలానే గట్టిగా కాకుండా ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 4 స్పూన్లు ఆయిల్ని వేసుకొని 2 గంటల పిండిని వేసి మంటని మీడియంలో పెట్టుకొని మూతని పెట్టి దీన్ని చక్కగా 2 వైపులా కాల్చుకోవాలి. మిగిలిన పిండిని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దీంతో గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా, ఇక్కడ రొట్టె అనేది చక్కగా 2 వైపులా ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా రెడీ అయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి నచ్చిన చట్నీతో దీన్ని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, లైక్ కొట్టండి.